కాలా పహాడ్ సృష్టించిన ఈ విధ్వంసాల తర్వాత ఒడిస్సా కావచ్చు, పూరి ఆలయం కావచ్చు, మళ్ళీ మామూలు పరిస్థితికి రావడానికి కొన్ని దశాబ్దాలే పట్టాయి. కానీ దీని తర్వాత కూడా ఈ దౌర్జన్యాలు కానీ, దోపిడీలు, దండయాత్రలు ఇంతటితో ఆగలేదనమాట. అప్పట్లో పరిపాలిస్తున్న మొఘల్ రాజులకి అంటే భారతదేశాన్ని ఏలుతున్న వాళ్ళకి మళ్ళీ ఒడిస్సా, పూరి ఆలయం మీద కన్ను పడింది. అయితే కొద్ది రోజులు అక్బర్ కాలంలో కొంచెం శాంతి నెలకొన్నట్లు అనిపించినా కూడా ఇంకోవైపు ఔరంగజేబులు వీళ్ళు మళ్ళీ పూరి ఆలయాన్ని దహనం చేయాలి, నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నారు. అయితే మొఘల్ రాజులు అండ్ వీళ్ళ సైన్యం మొత్తం దాడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సామాన్య సేనాయతులు కావచ్చు, భక్తులు కావచ్చు, రాజులు కావచ్చు, ఈ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు, అసలు మొఘల్ చక్రవర్తుల చేతిలో మళ్ళీ పూరి ఆలయం పడ్డ భయంకరమైన కష్టాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామన్ ఎరా 1590లో మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ వచ్చేసి తన సేనాని అయిన రాజా మాన్సింగ్ను ఒడిస్సా జయించడానికి పంపించాడనమాట. అయితే ఇక్కడ రాజా మాన్సింగ్ వచ్చేసి ఏకంగా గొప్ప విష్ణు భక్తుడు. అక్కడ ఆల్రెడీ కాలా పహాడ్ సృష్టించిన విధ్వంసాన్ని చూసి నిజంగా చలించిపోయి పూరి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆయన హయాంలోనే మళ్ళీ పూరిలో విగ్రహాల ప్రతిష్ఠ జరిగిందనమాట. ఒక రకంగా మళ్ళీ గర్భాలయంలోకి విగ్రహాలు చేరుకున్నాయి అంటే అది మాన్సింగ్ వల్లే అని చెప్పుకోవచ్చు. అయితే అక్బర్ కూడా జగన్నాథుడి ప్రాముఖ్యత తెలుసుకున్న తర్వాత ఆలయ వ్యవహారాల్లో వీటిలో జోక్యం చేసుకున్నా ఉండేవాడు. కానీ ఇది ఎన్నో రోజులు కొనసాగలేదు. మళ్ళీ పూరి ఆలయానికి శత్రువుల నుంచి దాడి జరుపుతూనే ఉన్నారు, జరగడం మాత్రం ఆగలేదు. అయితే 1660లో ఔరంగజేబ్ వీళ్ళు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి అన్నమాట. హిందూ ఆలయాల్ని మొత్తం కూల్చేయాలనేసి ఆయన ఏదైతే ఫర్మానా అని స్టార్ట్ చేశాడో అది పూరి ఆలయాన్ని కూడా తాకింది. అయితే ఇంకా ఏక్రమ్ ఖాన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూరి ఆలయంపై దాడి చేయడానికి వచ్చాడు. అప్పుడే అక్కడ మామూలుగా పరిపాలిస్తున్న రాజు వచ్చేసి దివ్యసింగ దేవరాయ మరియు అక్కడ ఉన్న వాళ్ళ సేనాయతులు వీళ్ళంతా కలిసి ఒక ఉపాయం చేశారు. ఏంటంటే అక్కడ అంటే టెంపరీగా విగ్రహాలు కర్రలతో ఏదో చేసి అలా పెట్టారనమాట. ఈ విగ్రహాల్ని చిలుక సరస్సు దగ్గర ఒక సీక్రెట్ ప్లేస్లో దాచుంచాలని ప్లాన్ వేసుకున్నారు. ఇంకా వీళ్ళు దాడి చేసే టైంకి ముందే ఆ విగ్రహాలను అక్కడి నుంచి తరలించేసి అక్కడ నకిలీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవే అసలైన విగ్రహాలు అని నమ్మించారు. ఈ ఏక్రమ్ ఖాన్ ఏం చేశాడు, ఇంక ఇవే కదా విగ్రహాలని వాటిని తీసుకొని ఢిల్లీకి విగ్రహాలని తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఆలయాన్ని కూడా తాత్కాలికంగా మూసేశారు. ఇంకా మొఘల్ సేనల కన్నులు కప్పి వీళ్ళు ఆ విగ్రహాల్ని మణిత్రి అనే గ్రామానికి అటు అడవుల్లోకి తరలించే వాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ లైక్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా విగ్రహాలు అడవుల్లోనే ఉండిపోయాయి. రథయాత్రలు ఆగిపోయాయి, సేవలు కానీ పూజలు కానీ ఏమీ లేకుండా విగ్రహాలు అడవుల్లోనే ఉన్నాయి. ఈ సేవాయత్లు మాత్రం అడవుల్లోనే అక్కడ మామూలుగా విగ్రహాలకి నైవేద్యం పెట్టుకుంటూ ప్రాణాలకు తెగించి అవి కాపాడుకున్నారు. ఇంకా ఈ ఔరంగజేబ్ సైన్యులు వీళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా జగన్నాథుడికి కష్టాలు తప్పలేదన్నమాట. అంటే దేవుడు ఏకంగా భక్తుల కోసం కావచ్చు, ధర్మం కోసం కావచ్చు, అంతటి సాక్షాత్తు పూరి జగన్నాథుడే ఎన్నో సంవత్సరాలు అడవుల్లో తలదాచుకున్నారు. అయితే వీళ్ళు ఈ మొఘలులు ఏవైతే ఉన్నారో వీళ్ళు చేసిన దాడులు శారీరకంగా దెబ్బతీయలేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళ సహనాన్ని మాత్రం బాగా పరీక్షించాయి అన్నమాట. కానీ ఇక్కడ అసలైన వీరులు ఎవరు అంటే ఎవరైతే అక్కడ నిస్వార్థంతో ఆ సేవాయతులు కావచ్చు, అక్కడున్న గిరిజనులు కావచ్చు, ఎంతో మంది జగన్నాథుని రక్షించుకోవడం కోసం ప్రాణాలు అర్పించిన వారు. మనం నెక్స్ట్ వీడియోలో ఆలయాన్ని కాపాడుకోవడం కోసం అజ్ఞాత వీరులు చేసిన త్యాగం గురించి మరియు ఆలయం మొత్తం రక్తంతో నిండిపోయినా కూడా ఆలయాన్ని కాపాడుకోవడం కోసం ఎంతోమంది చేసిన త్యాగాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.